ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 29వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గుడ్రాలయ్యుండెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల జీవితాలు విచిత్రంగా ఉంటాయి. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి ఉంటుంది. ఇష్టం దగ్గర కష్టం ఉంటుంది, కష్టం దగ్గర ఇష్టం ఉంటుంది. యాకోబు జీవితంలో ఇలాంటి సంఘటనలు చూస్తాం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని మేనమామ అయిన లాబాను ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన వాడికి అన్నం దొరికితే గొప్ప. మనవాడికి పెళ్ళాం కావాల్సి వచ్చింది. అదే అతని జీవితము ప్రారంభం కష్ట సుఖాలకి. తన మేనమామ చిన్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేయమని అడిగాడు. సరే అని తన మేనమామ పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఇదేమిటి అని అడిగితే, ఇది మర్యాద కాదు, పెద్ద అమ్మాయికి పెళ్ళి అవ్వకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చెయ్యరు అని చెప్పాడు. అయితే చిన్న అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటాను అంటే సరే అన్నాడు. చిన్న అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే వాళ్ళిద్దరికీ ఓలి యాకోబు ఇవ్వాలి. అందుకు బదులుగా 14 సంవత్సరాలు, లేయాకి 7 సంవత్సరాలు, రాహేలుకి 7 సంవత్సరాలు జీతం లేకుండా అతడు తన మేనమామ దగ్గర పనిచేశాడు. పెళ్లి చేసుకున్నాడు. అయితే యాకోబు ప్రేమ రాహేలు మీద, లేయా మీద ద్వేషం. రాహేలు అందంగా ఉంటుంది, లేయా బలహీనరాలు, అందంగా ఉండదు. ఆమె కళ్ళు అంతగా బాగోవు. అందుకు యాకోబు రాహేల్ని ప్రేమించి లేయాని ద్వేషించాడు. రాహేలు ని ప్రేమించి తాను లేయాను ప్రేమించకుండా ద్వేషించాడు. అన్నింటి దగ్గర అదే కష్టాన్ని నష్టాన్ని తెచ్చిపెట్టింది. లేయా ద్వేషింపబడటం దేవుడు చూశాడు. చూచి లేయాకు పిల్లల్నిచ్చాడు. రాహేలుకి ఎంతకాలమైనా పిల్లలు పుట్టలేదు. రాహేలుకి దాసిగా ఇచ్చిన వారికి పిల్లలు పుట్టారు, కానీ రాహేలుకు పుట్టలేదు. యాకోబు యొక్క ద్వేషం నీ ద్వేషం నీకిష్టమైన వారి మీద కష్టాన్ని తెచ్చిపెడుతుంది. ద్వేషించబడే, తృణీకరించబడే నిన్ను దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యం వింటున్న నీవు ఒకవేళ మనుషుల చేత నీకున్న
లోటును బట్టి, లోపాన్ని బట్టి, మరి ఏదైనా దేనిని బట్టి అయినా నువ్వు ద్వేషింపబడి, తృణీకరింపబడి, కురింగిపోవలసిన అవసరం లేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, చదువుకుని ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఇమ్మని, వాక్యం విన్న మీ పిల్లల జీవితాల్లో యాకోబులాగా, రాహేల్లాగా కాదు కానీ లేయాలాగా ఉండబడి, లేయాలాగా ద్వేషింపబడి మీ చేత దీవెని పొందుకునే బాధ్యత. లేయాలాగా ద్వేషింపబడుతున్నప్పుడు ఎవరిని బట్టైనా, దేనిని బట్టైనా కురింగిపోక, మీరు ప్రేమిస్తున్నారని, మీరు దీవిస్తారని ధైర్యంతో మీ వైపు చూచి మీ దీవెని పొందుకునే బాధ్యత మీ పిల్లలకి ఇమ్మని, వీరిని, వీరి కుటుంబాల్ని, వీరికి కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.